హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సో లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. దానిలో మనం జర్మనీని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా డివైడ్ అవుతుందని చెప్పి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కమింగ్ టు టుడేస్ వీడియో, ఈరోజు మనం ఏం డిస్కస్ చేసుకుంటామంటే చూసింగ్ రైట్ యూనివర్సిటీ అండ్ రైట్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు మీ ప్రొఫైల్కి తగినట్టు, మీ ఇంట్రెస్ట్కి తగినట్టు మీరు ఏ స్పెషలైజేషన్ చేయాలి మాస్టర్స్లో అని చెప్పి డిసైడ్ చేసుకుంటారు. అది అందరికీ తెలిసిన పాయింటే. బట్ ఒకవేళ మీ బ్యాక్గ్రౌండ్ అండ్ మీ స్పెషలైజేషన్ తీసుకునే మాస్టర్స్లో ప్రోగ్రామ్ వేరే అయితే అప్పుడు ఎలా చేయాలి? ఇప్పుడు యాజ్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు బ్యాచిలర్స్లో ఈసీఈ తీసుకున్నారు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అండ్ మీరు ఇప్పుడు మాస్టర్స్లో సిఎస్సికి డేటా సైన్స్ ఆర్ సమ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ కానీ అలా మీరు ఏమైనా తీసుకోవాలి. అప్పుడు అలా తీసుకోవాలి అన్నప్పుడు యూనివర్సిటీస్ ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ లేదు కదా అని చెప్పి మీకు క్వశ్చన్ రేస్ చేస్తుంది. అప్పుడు మీరు, నేను ఫస్ట్ వీడియోలో చెప్పినట్లుగానే మోటివేషన్ లెటర్ అని చెప్పి ఒకటి రాయాలి. ఆ మోటివేషన్ లెటర్లో రాస్తే మీరు డీటెయిల్గా నేను ఇలా చేశాను, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, లేకపోతే నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి రాసుకోవచ్చు. దాన్ని బట్టి ఏ యూనివర్సిటీలో ఏ ప్రోగ్రామ్ అయినా తీసుకోవచ్చు, మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, అసలు మీరు ఏ కాలేజ్కి అప్లై చేయాలి, కాలేజెస్ ఎక్కడ వెతుక్కోవాలి, ఏ పోర్టల్లో ఉంటుంది అనేది ఇప్పుడు నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను. సో గైస్, ఇది వెబ్సైటు. ఈ వెబ్సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ వెబ్సైట్ లింక్లోకి వెళ్తే, వెబ్సైట్లోనే మీరు చూడొచ్చు ట్యూషన్ ఫ్రీ యూనివర్సిటీస్ ఇన్ జర్మనీ థాట్ అండ్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు నేను చూపించేది ఇంగ్లీష్ థాట్ ప్రోగ్రాంలో ఎలా యూనివర్సిటీకి అప్లై చేయాలో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఈ లింక్లోకి వెళ్తే ఇప్పుడు మీరు కిందకి స్క్రోల్ చేయండి. కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు ఎట్లా సిటీ ప్రకారం చూసుకోవాలా, యూనివర్సిటీ ప్రకారం చూసుకోవాలా, లేకపోతే ట్యూషన్ ఫీ ప్రకారం చూసుకోవాలా అని. ఫర్ ఎగ్జాంపుల్, నేను ట్యూషన్ ఫీ నాకు ఉండదు అని చెప్పి, నాకు ట్యూషన్ ఫీస్ వద్దు అని చూసుకుంటున్నా. సో సెలెక్ట్ దిస్. సో అప్పుడు ఇక్కడ ట్యూషన్ ఫీజ్ ఏవైతే జీరోస్ ఉన్నాయి, ట్యూషన్ ఫీజ్ ఈజ్ నథింగ్ బట్ ఒక యూనివర్సిటీలో ఒక సెమిస్టర్కి గవర్నమెంట్కి కట్టే ఫీజు కాకుండా ఎక్స్ట్రా కాలేజీకి కట్టే ఫీజునే ట్యూషన్ ఫీజ్ అంటారు. సో ట్యూషన్ ఫీజ్ ఏదైతే జీరో ఉంటుందో అది మనం ప్రిఫర్ చేసుకోవాలి. దాన్నే పబ్లిక్ యూనివర్సిటీస్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్, నేను ఫస్ట్ యూనివర్సిటీ ప్రిఫర్ చేసుకుంటున్నా. సో ఇది ఫస్ట్ యూనివర్సిటీ. ఈ ఫస్ట్ యూనివర్సిటీలో ఇక్కడ మొత్తం రాసుంటాడు ఏంటి ప్రోగ్రామ్, ఎప్పుడు స్టార్ట్ అయింది కాలేజు, అండ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ ఎంత, ట్యూషన్ ఫీజు ఉండే ప్రోగ్రామ్స్ ఏంటి, లేని ప్రోగ్రామ్స్ ఏంటి అని. ఇప్పుడు మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంది, మనం EU సిటిజన్స్ కాదు. EU సిటిజన్స్ అంటే యూరోప్ సిటిజన్స్. ఇప్పుడు ఒకవేళ మీరు నాన్ EU సిటిజన్స్ లైక్ మీ, నేను వచ్చేసి ఇండియా, సో ఐఎమ్ ఏ నాన్ యూరోప్ సిటిజన్. సో నేను ఈ సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ అది నాకేం కావాలి, నాకు ట్యూషన్ ఫీజు వద్దు కాబట్టి నాన్ EU సిటిజన్ అండ్ ఫ్రీ కాబట్టి ఇక్కడ నేను ఫ్రీ అని దీని మీద నొక్కితే అప్పుడు ఇక్కడ నాన్ EU సిటిజన్స్కి ఫ్రీ కోర్సెస్ ఏ ఉన్నాయని చూపిస్తుంది. దీనిలో ఒకవేళ నేను ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ చేద్దామని అనుకుంటున్నా. సో ఇప్పుడు ఇది నొక్కాను. ఇది వన్స్ నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా ఇదంతా చూడకుండా నువ్వు డైరెక్ట్ కోర్స్ వెబ్సైట్ అని నొక్కండి. కోర్స్ వెబ్సైట్ అంటే డైరెక్ట్ మీరు యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు. ట్రాన్స్లేట్ చేసుకోండి ఇంగ్లీష్లోకి. యూనివర్సిటీ వెబ్సైట్ వెళ్ళిపోయిన తర్వాత ఆ బ్రాంచ్లోకి డైరెక్ట్గా మిమ్మల్ని అది బ్రౌజ్ చేసేస్తుంది. సో డైరెక్ట్ చేసినప్పుడు డైరెక్ట్గా స్క్రోల్ చేసి దీని రిక్వైర్మెంట్స్ ఏంటి, కంటెంట్ కోర్సెస్ ఏంటి, యూనివర్సిటీ డిగ్రీ ఏంటి, లాంగ్వేజ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, లెవెల్ ఆఫ్ B2 ఉండాలి, టోఫెల్ రాయాలి, IELTS మినిమం 6.5 ఉండాలి, దాని తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలా లేదా, యాప్టిట్యూడ్ టెస్ట్ ప్రొసీజర్స్, యాప్టిట్యూడ్ టెస్ట్ అని చెప్పి కొన్నిటికి టెస్ట్స్ పెడతారు సో మీ ఎబిలిటీ చెక్ చేయడానికి. సో యాప్టిట్యూడ్ టెస్ట్ ఉందా లేదా అని నేను మీకు స్టెప్స్లో చెప్పాను కదా. సో మాడ్యూల్ హ్యాండ్ బుక్స్ ఏంటి అవన్నీ కూడా ఇక్కడ ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు ఒకవేళ మీరు దీనికి అప్లై చేయాలి అని అనుకుంటున్నారు, అప్లై చేయాలి అనుకుంటే ఇది నొక్కండి. అండ్ ఇక్కడ స్పెసిఫిక్ జనరల్ క్వశ్చన్స్ అని చెప్పి యూనివర్సిటీ వాళ్ళ నెంబర్ కూడా ఇస్తారు. కావాలంటే మీరు డైరెక్ట్గా ఇంటర్నేషనల్ బ్యాలెన్స్ ఇచ్చుకొని దీనికన్నా కాల్ చేయొచ్చు. సో ఇప్పుడు ఒకవేళ అప్లై అని నొక్కిన తర్వాత యువర్ అప్లికేషన్లోకి వెళ్ళి ఇక్కడ అప్లికేషన్ ప్రొసీజర్ ఉంటుంది. విచ్ డిగ్రీ ప్రోగ్రామ్ యు ఆర్ అప్లయింగ్, మాస్టర్స్ డిగ్రీ అనుకోండి. అండ్ వాట్ ఈస్ ద ఫస్ట్ క్వాలిఫైయింగ్ యూనివర్సిటీ అంటే మీ బ్యాచిలర్స్ డిగ్రీ ఎక్కడ చేశారు, ఆర్ ఇఫ్ యు ఆర్ అప్లయింగ్ ఫర్ ద బ్యాచిలర్స్ ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు అని. ఇన్ మై కేస్ ఐ డిడ్
అవుట్ ఆఫ్ ద యూరోప్. సో కాబట్టి ఇంటర్నేషనల్ యూనివర్సిటీ డిగ్రీ అని నొక్కాను. ఇంటర్నేషనల్ యూనివర్సిటీ డిగ్రీ అయిన తర్వాత ప్రాసెస్ అయింది, ప్లీజ్ విజిట్. సో ఇది యూని అసిస్ట్ అనే ఉంటుంది. యూని అసిస్ట్ అంటే నేను కమింగ్ స్టెప్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోను, అప్పుడు మీకు అది బాగా అర్థమవుతుంది. సో యూని అసిస్ట్ ద్వారా మీరు ఇది అప్లై చేయొచ్చు. సో ఇలాగా మీరు ఒక యూనివర్సిటీస్కి అప్లై చేయాలి అంటే చేయొచ్చు. నేను ఇక్కడ ఇంకొక లింక్ కూడా మీకు చూపిస్తాను. ఈ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డైరెక్ట్గా ఇదేంటంటే పబ్లిక్ యూనివర్సిటీస్ ఏమేమి ఉన్నాయి అని. సో పబ్లిక్ యూనివర్సిటీస్ ఏమున్నాయి దానిలోకి వెళ్తే మీకు ఇక్కడ అన్ని యూనివర్సిటీస్ వస్తాయి. సో ఇక్కడ మీరు చూస్తే ప్రోగ్రామ్ ఫీజ్ జీరో అండ్ వాట్ ఆర్ ద బ్రాంచెస్, ఎంఎస్సి అండ్ బిఎస్సి. ఇక్కడ ఎంఎస్సి, ఎం ఇంజనీరింగ్, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, బ్యాచులర్ ఆఫ్ సైన్స్ అండ్ బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్, ఈ ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్ ఫీజ్ 0. సో అలా ప్రతి యూనివర్సిటీకి వాళ్ళ ప్రోగ్రామ్ ఫీజ్ ఏంటి అని చెప్పి వాడు ఇస్తాడు. ఒకవేళ మీకు ఏ యూనివర్సిటీ అయితే మీరు ఇప్పుడు నాదనుకో మాస్టర్ ఆఫ్ సైన్స్, సో దీనిలోకి వెళ్ళి నేను మోర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి యూనివర్సిటీ వెబ్సైట్ ఇక్కడికి వెళ్ళి నేను దీనిలో ఒక కోర్స్ కంటెంట్ అవన్నీ చూసి అప్లై చేస్తాను. అలాగా మీరు కూడా పబ్లిక్ యూనివర్సిటీస్ అయితే ఇదన్నీ చూసుకొని మీకు కావాల్సిన డిగ్రీ సెలెక్ట్ చేసుకొని అండ్ కాలేజ్ చూసుకొని మోర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి ఆ యూనివర్సిటీ గైడ్లోకి వెళ్ళాలి. ఇది యూనివర్సిటీ అప్లికేషన్ ఎలా చేయాలో ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ తోటి మీరు ఏ యూనివర్సిటీలో అయినా అడ్మిషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇది ప్రాసెస్ అడ్మిషన్ చేయడానికి. నెక్స్ట్ కమింగ్ పాయింట్ ఏంటంటే స్కాలర్షిప్. జర్మనీలో ఏ స్టూడెంట్కి అయినా కూడా గవర్నమెంట్ ఆ కోర్స్కి స్కాలర్షిప్ అలాట్ చేస్తుంది. బట్ దానికి మీరు ఎలిజిబులా కాదా అని చెప్పి చెక్ చేసుకోవాలి. నేను కింద డిస్క్రిప్షన్లో ఆ స్కాలర్షిప్కి వెబ్సైట్ ఇస్తాను. ఆ స్కాలర్షిప్ వెబ్సైట్ పేరు డాడ్ అంటారు, DAAD. డాడ్ వెబ్సైట్నే స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఇన్ జర్మనీ అని అంటారు. సో ఆ స్కాలర్షిప్ వెబ్సైట్ మీకు ఎలిజిబులా కాదా అని చెప్పి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు కావాల్సిన ప్రోగ్రామ్ యూనివర్సిటీని బట్టి మీరు ఫిల్టర్ చేసుకుంటే ఆ ప్రోగ్రామ్కి ఏ సెమిస్టర్లో ఏ స్కాలర్షిప్ ఇస్తాము, ఆ స్కాలర్షిప్ తోటి మీ ఫీజు ఎంత రీఎంబర్స్ అవుతుంది, ఎంత గవర్నమెంట్ పే చేస్తుంది, ఎంత మీరు పే చేయాలి అని చెప్పి డీటెయిల్గా వాడు చెప్పుంటాడు. సో ఇది స్కాలర్షిప్ గురించి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీకు స్పెషలైజేషన్ తెలిసిపోయింది అండ్ ఏ యూనివర్సిటీలో చదవాలి అని చెప్పి మీరు డిసైడ్ చేసుకున్నారు. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ప్రతి ఒక్క స్పెషలైజేషన్కి యూనివర్సిటీ పోర్టల్లో వెబ్సైట్లో వాళ్ళు మాడ్యూల్ హ్యాండ్ బుక్ అని ఇస్తారు. మాడ్యూల్ హ్యాండ్ బుక్ ఆర్ కోర్స్ కరికులం అని అంటారు. దీనిలో ఏముంటుందంటే ఎన్ని సెమిస్టర్స్ ఉంటాయి మీ స్పెషలైజేషన్ మాస్టర్స్లో, ఆ స్పెషలైజేషన్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ప్రతి సబ్జెక్ట్స్లో ఏ టాపిక్ చెప్తాము అని చెప్పి డీటెయిల్గా రాసుంటారు. సో అది కూడా మీరు కొంచెం చూసుకోండి, ఎందుకంటే మీరు జాయిన్ అయిపోయిన తర్వాత మారాలి అంటే ఇక్కడ చాలా కష్టం. కాబట్టి జాయిన్ అవ్వకముందే మీరు ఆ కోర్స్ కరికులం ఏంటి అని చెప్పి ఒకసారి చూసుకొని డిసైడ్ చేసుకోండి. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు అన్నీ అయిపోయాయి, కోర్స్ కరికులం ఓకే అయిపోయింది, యూనివర్సిటీ ఓకే అయిపోయింది అండ్ అట్ ద సేమ్ టైం స్పెషలైజేషన్ కూడా ఓకే అయిపోయింది. ఇప్పుడు మీరు చదివే యూనివర్సిటీ సిటీలో ఉందా లేకపోతే టౌనా విలేజా అని చెప్పి చెక్ చేసుకోవాలి జాయిన్ అవ్వకముందే, అంటే అడ్మిషన్ చేయకముందే. ఎందుకంటే దాన్ని బట్టే మీకు పార్ట్ టైం జాబ్స్ ఎలా ఉంటాయి, లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎంతవరకు ఉంటుంది, ఫుడ్ ఎంత బాగా దొరుకుతుంది అని చెప్పి ఇవన్నీ తెలుస్తాయి. సో ఇలా మీరు యూనివర్సిటీస్కి అప్లై చేయాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లన్నీ చూసుకొని స్టెప్స్ అన్ని చెక్ చేసుకొని చేసుకోవచ్చు. ఇది ఈరోజు టాపిక్ వీడియో. సో ఒకవేళ మీకు దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, లేకపోతే నేను ఒక ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇస్తాను, ఆ ఈమెయిల్ ఐడి కన్నా మీ క్వశ్చన్ని పంపించండి, నేను దానికి ఆన్సర్ చేస్తాను. సో నెక్స్ట్ టాపిక్లో ఏం చెప్పుకుందామంటే మనం అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ ఏముంటాయి అని చెప్పి నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. సో మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోస్లో ఎలా ఇంప్రూవ్ అవ్వాలో నాకు తెలుస్తుంది. థ్యాంక్ యూ.